హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు ఎన్నికల కోడ్ అయితే రావడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనకి ఏ పథకాలు రద్దవుతాయి, పెన్షన్ పంపిణీ రద్దవుతుందా, ఇస్తున్నారా లేదా అనే విషయాలు ఈ వీడియోలో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఏపీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతాయి, అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయి, వీటన్నిటికి సంబంధించి క్లారిటీగా ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఏపీలో మనకి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఒక 1,00,000 రూపీస్ కూడా మన ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పట్టేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ఈ యొక్క పెన్షన్ పంపిణీ యథావిధిగా చేస్తారా, లేకపోతే రద్దు చేస్తారా, ఎలా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మన వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పెన్షన్ రద్దు చేస్తారా, అయితే లేకపోతే వీటిని ఇలా పంపిణీ చేయబోతారు. గతంలో అయితే మనకి వాలంటీర్స్ ద్వారా ఈ యొక్క పంపిణీ నిర్ణయం అయితే చేసేవాళ్ళు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో వాలంటీర్స్ నుంచి అమలు చేసేవారు. యాక్చువల్‌గా ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ పథకాలు అయితే పంపిణీ చేయొద్దని చెప్పేసి రూల్ ఉండేది. కాకపోతే ఇక్కడైతే దీనికి ఒక్కదానికి ఎగ్జంప్షన్ ఇచ్చేసి మళ్ళీ యథావిధిగా వాళ్ళ ద్వారా పంపాలా అనే దానిపై ఎన్నికల సంఘం అయితే 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తది. ఒకవేళ ఇచ్చినట్లయితే యథావిధిగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి మళ్ళీ యథావిధిగా అందరికీ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఎన్నికలు అయితే చూసుకున్నట్లయితే మనకి మే 13 నిర్వహించి జూన్ 4 ఫలితాలు విడుదల చేస్తారు. అదేవిధంగా మనకి ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ స్వీకరించి 24 వరకు చేసుకోవచ్చు. 26న స్వీకరించి 28న అభ్యర్థుల ఫైనల్‌ని చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనకి మే 13 అంటే 11 తారీఖు వరకు ప్రచారం చేసుకొని 13 తారీఖు వాళ్ళు ఎన్నికలకి నిర్వహిస్తారు. సో అక్కడ వాళ్ళు గనక కంప్లీట్ అయిన తర్వాత జూన్ 4న ఫలితాలు విడుదల చేసి కొత్త ప్రభుత్వం జూన్ 5 కానీ 6 కానీ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంపిణీ సంబంధించి ఖచ్చితంగా వాలంటీర్స్ నుంచే మళ్ళీ చేసే దిశగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికల సంఘం. దీని ప్రకారంగా ఏప్రిల్ కానీ మే కానీ 2 నెలల పెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా పంపిణీ అయితే వాలంటీర్స్ నుంచే ఇచ్చే దిశగా అయితే అడుగులు వేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ కొత్తగా తీసుకురావాలి అంటే కేంద్రం నుంచి మళ్ళీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉండదు కాబట్టి ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ని ఎటువంటి ఇష్యూస్ జరగకుండా వాళ్ళతోటే పంపిణీ చేసే దిశగా ముందుకెళ్తారు. ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.